భూభారతి చట్టంలో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. గ్రామీణ మండల స్థాయిలో కూడా చర్చలు జరిపి భూభారతి చట్టం తీసుకొచ్చారని, చట్టం రాగానే గైడ్ లైన్స్ వచ్చాయని చెప్పారు. అయితే భూముల వివరాలు ఆన్లైన్లో ఎక్కించడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తే సరిపోతుందన్నారు. ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిందా అనే అంశంపై సోమాజిగూడలో రౌండ్ టేబుల్ మీటింగ్ కు హాజరయ్యారు కోదండరాం. గ్రామ స్థాయిలో సదస్సు జరిపి అక్కడికక్కడే భూ సమస్యలు పరిష్కరించగలిగితే బాగుంటుందని తెలిపారు వక్తలు. భూభారతిలో గతంలో లాగా బ్యాక్ డోర్ లో మార్పులు చేసేందుకు వీలు లేకుండా పటిష్ట సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రెండు మాటల్లో చెప్పాలంటే ఆన్లైన్లో ఎక్కించటం ప్రప్రథమ సమస్య. దానికి భూభారతి ఇప్పుడు ఉన్నటువంటి ధరణి టెక్నాలజీయే, ధరణి రికార్డులే ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ ఇక కొత్త అయితే రాలేదు. ఇక ఆ టెక్నాలజీలో మార్పు అవసరమా, చట్టంలో మార్పు అవసరమా, మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులైతే టెక్నాలజీ మార్పులు అనేది స్పష్టంగా రాసుకుందాం. చట్టంలో మార్పులైతే చట్టంలో ఏ మార్పులు జరగాలనేది రికార్డ్ చేద్దాం. 1, 2, 3 ఇవి చట్టంలో రావాల్సిన మార్పులు అని. ఇది నా దృష్టిలో చాలా చాలా అవసరం. ఇది కొన్ని ఆచరణలో వస్తున్నటువంటి సమస్యలు ఇవి ఆన్లైన్లో ఎక్కించినము, కాగితం ఇచ్చినము రిటర్న్లో కూడా, అయినా కానీ అక్కడ ఫైల్ కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే కదిలిస్తలేరు దాన్ని, అక్కడ పని జరగట్లేదు. ఎట్లా జరిగితే ఎట్లా చేస్తే ఈ పని జరుగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వారు సబ్ కలెక్టర్ గారు వెళ్తూ ఒక మాట అన్నారు, మనం దృష్టి పెట్టలే కానీ దాని మీద అందరం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అని ఉంటుంది, సిటిజన్స్ రైట్స్ యాక్ట్ అని కూడా అంటారు చాలా చోట్ల. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎన్ని రోజుల్లో అప్లికేషన్ ఇస్తే పని కావాలి అనేది ఆ చట్టం ప్రకారం గైడ్ లైన్స్ జారీ అవుతాయి. అన్ని రోజుల్లో పని కనుక కాకపోతే అడిగేటువంటి అధికారము వినియోగదారునికి, పౌరునికి ఉంటుంది. అట్లాంటి ఒక సర్వీసెస్ యాక్ట్ మన దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి విడివిడిగా వీటన్నింటి గురించి మనం ఆలోచించి మాట్లాడాలి. సమగ్ర భూ సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వము 500 కోట్లు పైసలు ఇస్తే సమగ్ర సర్వే చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం వాపసు చేశారు. ఈజీగా అయిపోతుంది సమగ్ర సర్వే. ఎవడైతే పొజిషన్లు ఉన్నాడో, ఎవడైతే భూమి మీద హక్కులు ఉన్నాయో అది కొలిసి గ్రామసభ పెట్టి దానికి సపరేట్ సర్వే నెంబర్ ఇచ్చి మ్యాప్ తయారు చేస్తే సగం కాదు కదా 90% సమస్యలు తీరుతాయి. సమగ్ర సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం సర్వే పైసలని ఇస్తారంటుంది. రైతులు కూడా మేము పెట్టుకుంటామయ్యా, మేము కొత్త పైసా సమగ్ర చేయమని మొత్తుకుంటారు. ఈ విషయంలో ఈ ప్రభుత్వం మాటించి తప్పింది. మరి ఆ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపితే ఈ ప్రభుత్వం లబ్ధి పొందింది. మరి ఈ ప్రభుత్వం చేసే పనులను ఎత్తి చూపితే ఎవరు లబ్ధి పొందాలనేది ఆలోచించుకోవాలి పార్టీలు కూడా. సరే, ఆ సోయి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఈ సమస్యను పరిష్కరిస్తుంది, లేకపోతే మళ్ళీ ఇంకో పార్టీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిషేధ జాబితాది పుట్టిన కలెక్టర్ నిషేధ జాబితాలు పెట్టేస్తాడు. భూమి నీది, అందులో ఎకరం భూమి కాలువ కోసం తీసుకున్నారు. మిగతా 18 కూడా నిషేధాలు పెట్టాడు. ఎవరు పెట్టాడు? తహసీల్దార్ పెట్టాడు. ఇది ఎక్కడ నా భూమికి నువ్వు నిషేధం పెడితే ముందు ఆయన క్రిమినల్ కేసు పెట్టాలి. బీయింగ్ ఏ ఆఫీసర్, ప్రొటెక్ట్ చేయాల్సిన ఆఫీసర్ నిషేధ జాబితాలు పెట్టి రైతులందరూ దిపుతా ఉన్నాడు. సో ఇట్లాంటి ఉద్దేశపూర్వకమైన తప్పులు కొన్ని జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఏ చర్యలు, ఫలితంగా రైతులు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి విషయాలు ప్రభుత్వ దృష్టికి రావాలి కదా. ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వచ్చినాక ఏమన్నాడు, మీ అందరి గ్రామాల్లోకి వెళ్ళి అన్ని దరఖాస్తులు తీసుకోండి, అందరి హక్కులు పరిష్కారం అయిపోతే అన్నాడు. 1,35,00,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో 70 లక్షలు భూ సంబంధించిన సమస్యలు వచ్చినాయి. ఎడిపోయినాయి దరఖాస్తులు. ఇప్పుడు సార్ చెప్తున్నారు ఆన్లైన్ సిస్టమ్ ఎందుకండి, దరఖాస్తు సిస్టమ్ ఉంటే సరిపోదు. మరి ఈ సిస్టమ్ అదే కదా. ఆ 70 లక్షలు కనుక ప్రతి అప్లికేషన్ కనుక రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది కదా. ఇదివరకు విరాసత్తు తండ్రి చచ్చిపోతే కొడుకులకు ఆటోమేటిక్గా అయ్యేది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక మేము మారుస్తాం అన్నారు. ఇప్పుడు ఏం చెప్పిండు, విరాసత్తులో 2,500 ఎకరము లేదా 60 రూపాయలు 20 రూపాయలు ఒక గుంట భూమి మార్పిడి చేస్తే అన్నాడు. అంటే ఈ పూట రేటు ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రభుత్వము చట్టం ఇంత పెద్దగా చెప్పి భారమే చట్టంగా ఉంటే ఎట్లా? ఆన్లైన్ సిస్టమ్ అంటే విత్ ఇన్ ది టైం పీరియడ్లో సర్వీసెస్ కావాలి, షెడ్యూల్ కావాలి, అది కాలే.
ఉదాహరణకి రిజిస్ట్రేషన్ పెడితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ బుక్ చేసినప్పుడు ఛార్జ్ ఉంది. అది తహసీల్దారు ఏ కారణంతో ఆగిపోతే రెండోసారి మనం డబ్బులు కట్టాలట 500, మూడోసారి మళ్ళీ 1000 రూపాయలు కట్టాలట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోతే ఇది భారమైన ముచ్చటే కదా. స్లాట్ క్యాన్సిల్ చేసుకుని రిజిస్ట్రేషన్ అమౌంట్ డబ్బులు, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అందుకని ఏవైతే ఆర్థికమైన సమస్యలు ఏవైతే పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో అది చేయాలి. 100 రకాల సమస్యలున్నాయి. వక్ఫ్ ల్యాండ్ సమస్యలున్నాయి, సీలింగ్ భూముల సమస్యలున్నాయి. తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ భూమి ఇతరులు గుంజుకొని పట్టా ఒకరి పేరు మీద ఉంటుంది, భూమి ఒకరి ఆధీనంలో ఉంటుంది. కొందరి దగ్గర ఒక సర్వే నెంబర్ 100 ఎకరాల భూమి ఉన్నట్టుగా సర్టిఫికేట్లు ఇస్తారు, కానీ వాస్తవంగా 60 ఎకరాలే ఉంటుంది. మళ్ళీ మిగతా 40 ఎకరాలు ఎక్కడ పోవాలి? ఇవన్నీ ఇలాంటి అనేక రకాల సమస్యలు, కొన్ని వేల సమస్యలు భూములపైన ఉన్నాయి. నిన్న మొన్న కూర్చొని అధ్యయనం చేస్తూ ఉంటే రకరకాల సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయనేది అర్థమవుతా ఉంది. కాబట్టి వీటన్నింటికీ ఒక పరిష్కార మార్గాన్ని ఇవాళ మనం ఈ సమావేశంలో కనుగొందామని చెప్పి తెలియజేస్తూ, భూభారతి చట్టంలో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. గ్రామీణ మండల స్థాయిలో కూడా చర్చలు జరిపి భూభారతి చట్టం తీసుకొచ్చారని, చట్టం రాగానే గైడ్ లైన్స్ వచ్చాయని చెప్పారు. అయితే భూముల వివరాలు ఆన్లైన్లో ఎక్కించడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తే సరిపోతుందన్నారు. ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిందా అనే అంశంపై సోమాజిగూడలో రౌండ్ టేబుల్ మీటింగ్ కు హాజరయ్యారు కోదండరాం. గ్రామ స్థాయిలో సదస్సు జరిపి అక్కడికక్కడే భూ సమస్యలు పరిష్కరించగలిగితే బాగుంటుందని తెలిపారు వక్తలు.